వచ్చే ఎన్నికల్లో సంస్థల ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 62 డివిజన్లు 4 పంచాయతీల్లో గెలిచి మంత్రి నారా లోకేష్కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఎమ్మెల్యేలకు అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరితో ఆయన ఓపికగా మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శలు చేశారు. మేము అధికారంలోకి వచ్చినప్పటికీ 42 సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించామన్నారు. ఈ నెల 14న అనంతపురంలో జరిగిన నారా లోకేష్ పర్యటన కార్యకర్తల్లో జోష్ నింపిందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ఉండబోవు అని, విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసే వారికి ఈ పర్యటన ఒక సమాధానం అని దగ్గుబాటి అన్నారు. రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి వారంలో ఒకరోజు ప్రజా పరిష్కార వేదిక పెట్టుకోవడం జరుగుతోంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రతి వారం ఎమ్మెల్యే ఆఫీస్లో ఈ పరిష్కార వేదిక పెట్టుకోవడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఈ పరిష్కార వేదికలు కానీ ప్రజా సమస్యల మీద కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారంలో శుక్రవారం మిస్ అయితే నెక్స్ట్ డే ఈ ప్రజా పరిష్కార వేదిక ఇక్కడ మా ఎమ్మెల్యే ఆఫీసుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు 42వ ప్రజా పరిష్కార వేదిక. ఈరోజు దాదాపు 21 అర్జీలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈరోజు వరకు 1000 అర్జీలు రావడం జరిగింది. దానిలో 954 అర్జీలు ఇచ్చినవి పరిష్కారం చేశాం. మిగతావన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. దానిలో ఈరోజు 21 ఉన్నాయి. అంటే వేగవంతంగా సమస్యలు పరిష్కారం చేయడం కాకుండా వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కానీ పరిష్కారం మార్గం చూపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. 14వ తారీఖు మా యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రులు, మా భవిష్యత్ రథసారథి సాయంత్రం 7:30 గంటలకి శ్రీనగర్ కాలనీలో ఉన్న గ్రౌండ్లో భారీ కార్యకర్తల మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఆ రోజు స్వాగతం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యకర్తల మీటింగు సక్సెస్ చేసినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అలాగే మా యూనిట్ ఇన్ఛార్జీలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, మా నాయకులకు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యువగలం అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినా, 2.5 సంవత్సరాల కాలం అయిపోయినా కానీ అదే జోషు, అదే స్ఫూర్తి, అదే ఉత్సాహం మా కార్యకర్తలు కనిపించింది. అలాగే మా నాయకుడు కానీ, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి
ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మా కార్యకర్తలకి మనోధైర్యం నింపి వెళ్ళారు. ముఖ్యంగా గతంలో వర్గాలు ఉండేటివి, కానీ నాకు అవకాశం ఇచ్చిన తర్వాత, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రహ్మాండంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. మీరు చూసారు నిన్నటి రోజున ఎక్కడే కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకోకుండా కలిసి కట్టుగా అంతా మమేకమై స్వాగత ఏర్పాటు చేయడం అయితే ఏమి, అలాగే మీటింగ్లో కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకోకుండా మా నాయకులు ఒక డిసిప్లిన్గా, అంటే కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలు డిసిప్లిన్ కార్యకర్తలు, మా నాయకులు డిసిప్లిన్ నాయకులు, ఎక్కడే కానీ ఒక ఇబ్బంది లేకోకుండా డిసిప్లైన్డ్గా సభను బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. చేయడమే కాకోకుండా మా నాయకుడు కానీ నారా లోకేష్ గారు కానీ రాత్రి 11:30 వరకు ప్రతి ఒక్క కార్యకర్తతోనూ, ప్రతి ఒక్క నాయకునితోనూ సెల్ఫీలు, ఫోటోలు తీయించుకొని 11:30 వరకు ఓపికగా ప్రతి కార్యకర్తని మాట్లాడించుకుంటా, అంటే మాలో స్ఫూర్తిని నింపి, మీరు ఎప్పుడు